హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీస్ కేవ్. ఈరోజు మనం ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గురించి మాట్లాడుకుందాం. వీడియో మొత్తం చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓటీటీలో ఒక ట్రెండ్ సెట్ చేసిన వెబ్ సిరీస్లలో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కూడా ఒకటి వస్తుంది. అండ్ ఫస్ట్ టైం ఈ సీజన్ 1 చూసినప్పుడు నాకు భలే నచ్చింది, అసలు సూపర్ అనిపించింది. అండ్ సీజన్ 2 కోసం కూడా వెయిట్ చేసి అది కూడా చూసాము. అందులో సమంత గారు యాక్ట్ చేశారు అండ్ అది కూడా గుడ్. అండ్ మరి సీజన్ 3 ఎలా ఉంది అనేది ఇప్పుడు చెప్తా. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అండ్ ఫస్ట్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్ అండ్ మనోజ్ బాజ్పేయి గారు అండ్ ప్రియమణి గారు లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. వీళ్ళు లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. సీజన్ 1 అండ్ సీజన్ 2లో వీళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి, కానీ సీజన్ 3కి వచ్చేసరికి వీళ్ళ ఇంపార్టెన్స్ తగ్గింది అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అంటే కామెడీ, యాక్షన్ ఎక్కువ గుర్తొస్తాయి. ఈ ఫ్యామిలీ మధ్యన జరిగే డ్రామా, వాళ్ళ పిల్లలు మళ్ళీ శ్రీకాంత్ తివారీ మధ్య జరిగే ఆ కామెడీ అది చాలా బాగా నచ్చుతుంది అందరికీ. కనెక్ట్ అవ్వడానికి కానీ అదొక రీజన్ అనుకుంటాను నేను. ఫ్యామిలీస్ అందరికీ కనెక్ట్ అవ్వడానికి రీజన్ అదొకటి. అది ఈ సీజన్లో మిస్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ సీజను ముంబై, ఢిల్లీ బ్యాక్ డ్రాప్లో తీశారు. అండ్ నెక్స్ట్ సీజను చెన్నై అండ్ శ్రీలంక బ్యాక్ డ్రాప్లో తీశారు. అండ్ ఇది ఇంకా వీళ్ళు ఏంటంటే ఇండియా మొత్తం కవర్ చేశారనమాట 3 సీజన్స్లో. నెక్స్ట్ సీజన్ 3లో నార్త్ ఈస్ట్కి వెళ్ళారనమాట. నార్త్ ఈస్ట్కి వెళ్ళి అండ్ అక్కడ పాకిస్తాన్, మయన్మార్ ఇది కూడా యాడ్ చేసేసి ఈ బ్యాక్ డ్రాప్లో తీశారు. మొత్తం ఇండియాని కవర్ చేశారు 3 సీజన్స్లో. అండ్ ఇదంతా ఓకే. టోటల్గా ఇప్పుడు సీజన్ 3 7 ఎపిసోడ్స్ అండ్ అన్ని ఎపిసోడ్స్ కలిపి ఒక 6 అవర్స్ రన్ టైం ఉంటుంది. ఇందులో ఈ 6 అవర్స్ రన్ టైంలో ఇందులో యాక్షన్ తక్కువ ఉంది, డ్రామా మరీ ఎక్కువ ఉంది. 90% 85% డ్రామానే ఉంది, యాక్షన్ తక్కువ ఉంది. అండ్ 7 ఎపిసోడ్స్ కదా, కంప్లీట్ ఎండ్ అవుతుందేమో అనుకున్నాను నేను. ఫైనల్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఏంది అప్పుడే అయిపోయిందా, ఏంది ఇంకా అంటే ఇంతసేపు చూసిన వాళ్ళు మనం అంటే నాకైతే నచ్చలేదన్నమాట. అసలు ఏ స్టోరీకి ఒక కంప్లీట్ అవ్వలేదు, చాలా పాయింట్స్ని క్లియర్ చేయకుండా అలానే వదిలేసేసారు. ఇది ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ అంట. అసలు ఎంగేజింగ్గా చేసే పాయింట్స్ చాలా తక్కువ ఉన్నాయనిపించింది. 6 అవర్స్ రన్ టైం అంటే కష్టమే ఫ్రెండ్స్. అండ్ అంత ఇంట్రెస్టింగ్గా అనేది లేదనమాట. ఏదో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లవర్స్ అయితే ఒకసారి చూడవచ్చు, కానీ మిగతా రిమైనింగ్ ఆడియన్స్ అంత లైక్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేను. అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, రుక్మా క్యారెక్టర్. రుక్మా క్యారెక్టర్ చేసింది జైదీప్ అహ్లావత్ గారు. ఆ క్యారెక్టర్ అంటే ఈ శ్రీకాంత్ తివారీ అండ్ ప్రియమణి, మనోజ్ బాజ్పేయి గారు అండ్ ప్రియమణి క్యారెక్టర్ కంటే ఈ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఈ సీజన్లో ఈ క్యారెక్టర్ ఎక్కువ ఇంపార్టెన్స్ అనిపించింది నాకు. ఈ క్యారెక్టర్ ఆయన చాలా బాగా చేశారు. అసలు యాక్టింగ్కి ఆ వేరియేషన్స్, యాక్టింగ్ మాత్రం సూపర్ అనిపించింది నాకు. మీరు చూస్తే ఒకసారి గమనించండి, చాలా బాగుంది ఈయన యాక్టింగ్. అండ్ అక్కడక్కడ బూతులు ఉన్నాయి, ఫ్యామిలీతో కలిసి చూడలేము. మెయిన్ పాయింట్ ఏంటంటే మనోజ్ వాజ్పేయి గారికి అంత స్కోప్ దొరకలేదు అనిపించింది, అంత ఇంపార్టెన్స్ లేదు, తగ్గిందని అనిపించింది కంపేర్ టు సీజన్ 1 అండ్ సీజన్ 2. ఇది మైనస్ పాయింట్స్. ప్రియమణి గారికి కూడా అలానే అనిపించింది. అండ్ నెక్స్ట్ గెస్ట్ రోల్స్లో విజయ్ సేతుపతి గారు అక్కడ వచ్చి కనిపించారు. అండ్ సందీప్ కిషన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన మరిదేశ్ బాబు కూడా ఒక రోల్లో యాక్ట్ చేశారు. ఇది ఇంకా సీజన్ 3 ఫైనల్గా ఏంటంటే 6 అవర్స్ రన్ టైం అంటే కష్టం. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తీసిండొచ్చు. అండ్ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి చూడలేదనిపించింది. చాలా పాయింట్స్ కవర్ చేశారు, కానీ అంత ఎంగేజింగ్గా తీయలేదని నాకు అనిపించింది. అంత ఎంగేజింగ్గా చూడడానికి కావాల్సిన పాయింట్ మిస్ అయ్యాయి ఈ సీజన్ 3లో. అది మెయిన్ రీజన్. అండ్ 6 అవర్స్ అంటే కష్టము, 3 అవర్స్ అయితే ఓకే. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.